ఆదిలోనే తుంచేస్తే దరిద్రం ఉండదంటాడు ప్రభు. మోహపు చూపు దగ్గరే నువ్వు దాన్ని కానీ కొట్టగలిగితే గొడవ ఉండదురా. కానీ ఉద్దేశాన్ని లోపలికి రానిచ్చి గూడు కట్టుకొని ఇచ్చావంటే నీ దినం చేసిద్దని చెప్తాడు. అది ఆయన చెప్పేది. స్తోత్రం. ఎంతమందికి అర్థమైంది? పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, పాపపు ఉద్దేశాలు నీ తల చుట్టూ తిరిగే పక్షుల్లాంటివి. వాటిని నీ తల చుట్టూ తిరగకుండా నువ్వు ఆపలేవు. కానీ ఒకటి చేయగలవు, వాటిలో ఏదైనా ఒకటి వచ్చి నీ తలకాయలో గూడు కట్టుకోకుండా నువ్వైతే దాన్ని తోలివేయగలవు. అది నీ చేతుల్లోనే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపము క్రియాత్మకం కానంత వరకు నీకు డేంజర్ లేదు. అది ఒట్టి ఆలోచనగానే ఉంటుంది. అది క్రియారూపం దాల్చినప్పుడు, బాగా వినండి, అది ఎప్పుడు శక్తిగా మారుతుంది అంటే అది క్రియారూపం దాల్చినప్పుడు శక్తిగా మారుతుంది. దాని పవర్ అప్పుడు వచ్చింది. క్రియారూపం దాల్చడం అంటే ఏంటి? పాపపు తలంపులు రావటం వేరు, పాపం చెయ్యటం వేరు. తలంపులు వచ్చి వాటిని గూడు కట్టుకొనిచ్చి చివరికి ఒకరోజు పాపం చేస్తావు చూడు. ఎప్పుడైతే పాపపు క్రియ నీ నుండి జరిగిద్దో ఇక అది శక్తిగా మారి ఇక నిన్ను పీడించటం, నీ మీద దాడి చేయటం అనేది అప్పుడు స్టార్ట్ అయింది. దాని ఫలితాలు ఇవ్వటం అనేది అప్పుడు స్టార్ట్ అయింది నీకు. అందుకే మనం దేవుని గొర్రె పిల్లలం కనుక ఎప్పుడు ఈ పాట పాడుకున్నట్టు మన బ్రతుకును కూడా సాధన చేసుకోవాలి. ఏది పాడండి? ఆ పాటే పాడండి. ఏ పాట? పెద్దగా పాడుమా. కరెక్ట్గానే పాడుతున్నావు. చూసారా ఎంత డెవలప్ అయ్యారో? పాడకుండా నేనేం పాడబోతున్నా వాళ్ళు చెప్పారు. అది నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి, నా మోమున ఉమ్మి వేయబడినది, నా చూపులు తలదించుకున్నవి. యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను, యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. దేవునికి స్తోత్రం. దినదినము చనిపోవుట. దేనికి చనిపోవుట? చూపులకు చనిపోవుట, తలంపులకు చనిపోవుట, ఆలోచనలకు చనిపోవుట, నడకకు పడకకు చనిపోవుట, చేతలకు తప్పుడు చేష్టలకు చనిపోవుట అనేది మనం చేయాలి. అది సాధన, భక్తి సాధన, బాధ్యత. మన బాధ్యత, మన వంతు పోరాటం మనం చేయాలి. కొన్నిసార్లు దెబ్బలు తగులుతాయి, అయినా మనలో ఆశ జావకూడదు. దేవుడు ఏం చూస్తాడో తెలుసా? దేవునికి ఇష్టంగా నేను బతకాలి, ఎక్కడ కూడా దేవుడు అభ్యంతరపడే పనులు నేను చేయొద్దు అనే ఆశ వీడికి ఉందా లేదా చూస్తాడు. కొంతమందికి ఆశ ఉంటుంది, కొంతమందికి ఆశ ఉండదు. మరొక భాషలో చెప్పాలంటే బైబిల్ భాషలో, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, చక్కని ప్రభు నీ మోము చూడా, చక్కని ప్రభు నీ మోము చూడ, నీ కొరకే నీ వెతకేను దేవా, నాకొకసారి కనిపించరావా. బాగుంది. ఏం కొండ? ఎక్కలేనంత ఎత్తైన కొండ, నిటారుగా ఉంది, చాలా ఎత్తుగా ఉంది. నా వల్ల అయితే కాదు. ఒక్కొక్కడు ఏం చేస్తాడంటే అసలు ఆశ తీసేసుకుంటాడు. అసలు మన వల్ల గాలిెత్తి యాడెక్కుతాం, వేస్ట్. ప్రయత్నమే వ్యర్థం, అనవసరం, జరగదు. దీన్ని రాజీ పడిపోతాడు. ఇలా రాజీ పడిపోయే వాళ్ళంతా పాపానికి చిక్కి బందీలై ఎఫెక్ట్ అవుతారు.
దేవుడు కూడా వాళ్ళని వదిలేస్తాడు, ఎందుకంటే వాడికి ఆశ లేదు. ఏమన్నా అర్థమవుతుందని నేను చెప్పేది? ఏమి లేదు, ఆశ లేదు. ఆశ గల్లోడు ఏం చేస్తాడో తెలుసా? కనీసం ఎక్కడానికి ట్రై చేస్తాడు, 4 మెట్లు ఎక్కి మళ్ళీ పడతాడు అనుకో, పడ్డోడు మళ్ళీ ఆడే కూర్చోడు, మళ్ళీ ఎక్కుదామని మళ్ళీ ట్రై చేసి ఈసారి ఇంకో 2 మెట్లు 6 మెట్లు ఎక్కి మళ్ళీ కింద పడతాడు. దేవుడు అంటాడు, ఎందుకురా పడుతున్నావు అనడు. సరే ఎక్కడానికి ట్రై చేస్తున్నాడు, ప్రయత్నం అయితే చేస్తున్నాడు, పడుతున్నాడు ఎక్కుతున్నాడు, పడుతున్నాడు ఎక్కుతున్నాడు, వీడికి విసుగొచ్చి విరమించుకుంటున్నాడా మళ్ళా ట్రై చేస్తున్నాడు అనేది చూస్తాడు. ఆ ఆశ నీలో ఉన్నంత వరకు దేవుని చేతిలో నువ్వు ఉన్నట్టే. పోరాడినంత వరకు నువ్వు దేవుని చేతిలో ఉన్నట్టే. పోరాటం మానేశావా, ప్రయత్నం ఆపేశావా, ఎక్కడానికి ఇంకా వేస్ట్ ప్రయత్నం అని ఆశలు ఉడిగిపోయి దిగజారి కూలబడిపోయావా, అవుట్. దేవుడు నిన్ను పక్కన పెట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ నీ గుండెల్లో ఎక్కాలన్న ఆశ మాత్రం నీలో స్థిరంగా ఉన్నట్టయితే దేవుడే నిన్ను చెయ్యి పట్టుకొని ఎక్కిస్తాడు. అందుకే దావీదు అన్నాడు, దేవా నా కళ్ళ ముందు ఎక్కలేనంత ఎత్తైన కొండ ఉంది, ఎక్కాలన్న ఆశ నాకుంది, ఎక్కలేకపోతున్నాను, ఎక్కడానికి ట్రై చేసి చాలాసార్లు వెళ్ళగలబడ్డాను. అయితే ఒక్కటి అడుగుతున్నాను నిన్ను, దయచేసి నేను ఎక్కలేను కానీ, ఎక్కాలన్న ఆశ నాలో చావదు కానీ, నా యందు దయ ఉంచి నువ్వు నన్ను ఎక్కించమని అడిగాడు. మనందరి గుండెల్లో ఈ ఆశ అడుగుతాను, నాకు చెప్పండి. హృదయము దేవునికి ఇవ్వటం సులభమా, శరీరమును దేవునికి ఇవ్వటం సులభమా? పెద్దగా చెప్పాలి. నాకు తెలిసి హృదయమే అంటానని. ఒక్కసారి మైండ్ దగ్గర పెట్టుకుని ఆలోచించండి. హృదయము దేవునికి ఇవ్వటం సులభమా, శరీరమును దేవునికి ఇవ్వటం సులభమా? అంటే చాలామంది ఫస్ట్ వాడిన డైలాగ్ ఏంటంటే హృదయమే అన్నా. నీకు ఒకటి తెలుసా? హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా అని పాడిన ఆయన హృదయాన్ని ఇవ్వలా. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇవ్వలా. దేవునికి స్తోత్రం. సరే వదిలేసేయండి. పాట అయితే పాడాడు. సరే ఆయన పాడిన పాట తీసుకొని మనం చాలామంది పాడతాం. మీరందరూ పాడండి. హృదయమే సరే వద్దులే, కష్టపడుతున్నారు. విదితము కాదీలలో ఎవరికి వివరించగని పావన రూపం హృదయమే. సూపర్ ఉంది కదా, సూపర్. అలాగే ఎన్నో పాటలు. నా గుండెలో కొలువై ఉండు, నా హృదయ లోగిలిలో కొలువైన, నా హృదయ లోగిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను దిగిపోని. ఈ రకంగా పాడమంటే కుప్పలు పాడతారు. హృదయము దేవునికి ఇవ్వటం సులభమే. ప్రభువా నా హృదయం నీకు ఇచ్చేసా ప్రభువా, తీసేసుకోపో. కానీ శరీరమును దేవునికి ఇవ్వటమే కష్టం. మీ హృదయాలు ఎప్పుడో యేసయ్యకి ఇచ్చారు. మీ రాజు ఎవరు? మీ రక్షకుడు ఎవరు? మీ ప్రభువు ఎవరు? ప్రాణప్రియుడెవరు? మీ ఐశ్వర్యం ఎవరు? మీ సుగుణాల సంపన్నుడు ఎవరు? మీ చక్రవర్తి ఎవరు? అంటే యేసయ్య. మీ హృదయం ఎవరిది? మరి శరీరం. అక్కడ ఉంది పాయింట్.
హృదయమును ప్రభువుకి ఇవ్వటము సులభమే. దేవా, నా హృదయం ఇదిగో నీకు ఇచ్చుచున్నానని చెప్పుట సులభమే, కానీ దేహమునిచ్చుట ఏ కష్టము. హృదయముని చేశావు, మారు మనసు పొందావు, బాప్తిస్మం పొందావు, క్రీస్తు రక్తంలో కడగబడ్డావు. నా హృదయ రాజువు నువ్వే. ఏమండి, పాటలు కూడా పాడేశాం, కానీ నిజంగా హృదయములో నువ్వే రాజువి, నా హృదయం నీదే అని పాడిన నువ్వు నీ నోటిని, కళ్ళని, చేతల్ని, నడతల్ని, నీ శరీరమును నిజంగా దేవునికి పరిపూర్ణ సమర్పణ చేశావా? హృదయం నీదే ప్రభువా అంటావు, ఎవరన్నా రెచ్చగొడితే బండబూతులు తిడతావు. హృదయం నీదే తండ్రి అంటావు, ఎవడన్నా కదిలిస్తే ఇక నిన్ను ఆపలేం. అంటే హృదయమునిచ్చినంత తేలిక కాదు శరీరమునిచ్చుట. ఏమన్నా అర్థమవుతుందని నేను చెప్పేది? అర్థం కాకపోయినా చేయగలిగింది ఏం లేదు. శరీరమునివ్వటము కష్టము. అందుకే రోమాపత్రిక 12వ అధ్యాయములో పౌలు మహనీయుడు స్పష్టముగా చెప్పాడు. చదువు, రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అద్దుగో, మీ హృదయములను ఆయనకు సమర్పించుకొనుడని అన్నాడా? మీ శరీరములను అన్నాడా? మళ్ళీ మనం పాట పాడతాం. సజీవ యాగముగా మా శరీరము సమర్పించి, సజీవ యాగముగా మా శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ఆగు, ఏమని పాడావు? ఏమని పాడావు? సజీవ యాగముగా అంటే ఆయన చెప్పాడు కాబట్టి నువ్వు పాడావు. నా ప్రియ సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీరు అవ్వడానికి మీ శరీరములను దేవునికి సమర్పించుకొనడానికి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవయుక్తమైనది ఏది? శరీర సమర్పణ. హృదయాన్ని సమర్పించాను సార్ దేవుడికి అని చెప్పటం సింపుల్ డైలాగ్. హలో, మళ్ళీ చెప్తున్నా, హృదయాన్ని దేవునికి సమర్పించానని చెప్పటం సింపులే, కానీ దేహమును దేవునికి సమర్పించటమే కష్టతరము. దేహమును సమర్పించుట అంటే నీ నాలుకను సమర్పించాలి, నీ కళ్ళను సమర్పించాలి, నీ చెవులను సమర్పించాలి, నీ చేతులను, నీ కాళ్లను, నీ సర్వ శరీరమును సజీవ యాగముగా ఆయన బలిపీఠం మీద అప్పగించుకోవాలి. ఇది సాధన, ఇది కష్టతరమైన పని, కానీ దీన్ని సాధించడానికి మన గుండెల్లో ఆశ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను యేసుప్రభుని నమ్ముకున్నాను సార్, నా హృదయంలో స్థానం ఇచ్చాను, మారు మనసు పొందాను, బాప్తిజం పొందాను, పరలోకం పోతాను. ఓకే, పోతావు, పోకుండా ఏముండవు, పోతావు. నిన్ను పరలోకం తీసుకెళ్ళడానికి రక్తమంతా చిందించి నీ కోసం పానార్పణముగా పోయబడి తన రక్తముతో నిన్ను కడిగి పరిశుద్ధపరిచి దేవుడు ఒకటి కోరుతున్నాడు. ఏంటో తెలుసా? నా కుమారుడా, నా కుమారి, నా రక్తమంతా పోసి నిన్ను కడిగి శుద్ధీకరించానిక నీ శరీరమును సజీవ యాగముగా నాకు సమర్పించాలి. ఎందుకు ప్రభువా? నా సేవకు నిన్ను వాడుకోవాలి. సేవకు వాడుకోవాలంటే హృదయం మెయిన్ తండ్రి, శరీరం ఎట్టుంటే ఏం నాయనా? కాదు 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 కాదు. నా పరిశుద్ధాత్మ నీలో నివసించున్నట్లు నీ దేహము కూడా పవిత్రముగానే ఉండాలి. చాలా కీలకమైన విషయం అండి ఇది. టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు. నువ్వు కేవలం పరలోకం కోసమే ప్రభువుని నమ్ముకుంటున్నావా?
లేకపోతే ప్రభు కోసం ఫలించాలనుకుంటున్నావా? నిన్ను అడుగుతున్నా, చెప్పు. సరే, దేవుడు ఏమనుకుంటున్నాడో చెప్పనా? కేవలం నిన్ను పరలోకం చేర్చడమే కాదు, ప్రభువు తన కోసం నిన్ను భూమి మీద వాడుకొని నిన్నక్కడ ఉన్నత స్థితిలో ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది దేవుని కోరిక. ప్రభువు నిన్ను భూమి మీద తన పని కొరకు వాడుకొని, ప్రభువు నిన్ను తన ఆలయముగా మలుచుకొని నీలో నివాసముండి తన పని జరిగించుకొని రేపు నీకు అక్కడ ఉన్నతమైన బహుమానం ఇవ్వాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. అది దేవుని కోరికే. నువ్వు తీర్చాలనుకుంటున్నావా లేదా?